ఈ రోజున మన ప్రాముఖ్యమైన అంశం మారు మనసు. చెప్పండి ఏంటండి? ఏంటండి మనసు అంటే తెలుసు, మారు మనసు అంటే ఏంటి? అయ్యో, బాప్తిజం తీసుకున్న చాలామంది మారట్లే. అవునా కదా? అవునా? మనస్సు ఉంటుంది కానీ మారు మనసు ఉండట్లే. మనస్సు ఉంది, అక్కడే ఉంది, దానితో పాటు అన్నీ ఉన్నాయి, సేమ్ యాజ్ ఇట్ ఈస్. కానీ ప్రభు అంటున్నారు మారు మనసు కావాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మారు మనసు మారిపోవాలి. ఆమేన్. మనసు మారడంతో పాటు నీ చేష్టలు, నీ పనులు, నీ పాత జీవితం అంతా కూడా మారిపోవాలి యేసు నామంలో. అలా మారి ప్రభు దగ్గరకు వస్తే ప్రభు నిన్ను అద్భుతమైన రీతిలో నడిపించే దేవుడై ఉన్నారు. ఆమేన్. చాలామంది జీవితాలు మారవండి, అలాగే ఉంటాయి. కానీ ఆదివారం రాగానే ప్రభు దగ్గరకు వచ్చి చేసేవన్నీ చేసి వచ్చి అప్పుడు ప్రభు దగ్గర ఆదివారం మాత్రము 2 చేతులు పైకెత్తి యేసయ్యా నీ సహాయం నాతో ఉంచవా అని అడుగుతారు. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? యేసయ్యా నన్ను కాపాడవా, యేసయ్యా నా కుటుంబానికి తోడై ఉండవా, యేసయ్యా ఇదిగో. కొద్దిమంది కొంచెం అడ్వాన్స్గా ఉంటారు, నన్ను క్షమించు అని అంటారు. క్షమించమని ఇక్కడ అడుగుతారు. మందిరం నుంచి కొద్దిగా ఏంటండి బయటికి వెళ్తామో లేదో మొత్తం మళ్ళీ మారిపోతాం అంతే. అంటే మన పాత స్వభావం ఇలా ఎంటర్ అయిపోద్ది అంతే. బయట గేట్ వరకే, గేట్ తర్వాత గేట్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళిపోతే జీవితాలు మళ్ళీ సేమ్. అలాంటివి కాదండి, అలా వద్దు. ప్రభుకి అలాంటి వారు అవసరం లేదు. ప్రభుకి ఎవరు కావాలంటే మారు మనసు కలిగిన వారు కావాలి. హల్లెలూయా. నీవు మారు మనసు కలిగి నువ్వు ఎలా అయితే ప్రార్థిస్తావో, నీవు మారు మనసు కలిగి నువ్వు ఎలా అయితే ప్రభుని స్తుతిస్తావో, నువ్వు మారు మనసు కలిగి నువ్వు ఏదైతే అడుగుతావో ఆ కార్యాలు ప్రభు చేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. నీవు మారు మనసు కలిగిన ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రభు వినే దేవుడై ఉన్నారు. ఆమేన్. మారకుండా ప్రార్థన చేసావా, ఆ ప్రార్థనకి విలువ లేదు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. చెప్దాం బోలో యేసు మసీకి జై. దేవుని నామానికి మహిమ కలిగిన ఒక చిన్న మాట చూద్దామా? అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎస్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అపోస్తుల కార్యములు, ఓ జీసస్. లైవ్లో ఏకీభవిస్తున్న వారు మీరు కూడా బైబిల్స్ తెరిచి మరి దేవుని మాటలు ప్రతి ఒక్కరు కూడా మరి చూడవలసిందిగా కోరుతున్నాం. ధ్యానించండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనము. 17-30వ వచనం. ప్రైజ్ ది లార్డ్. అజ్ఞాన కాలములను దేవుడు చూడునట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పాలా? చాలామంది అంటూ ఉంటారు మత మార్పిడి అంటూ ఉంటారు. ఎంతమంది విన్నారు ఆ మాట? క్రైస్తవులంటే మత మార్పిడండి, మత మార్పిడి అంటూ ఉంటారు. అసలు సంగతి వారికి తెలీదు. ఇది మత మార్పిడి కాదు, మతి మార్పిడి. చెప్పండి ఏంటండి? మతి మార్పిడి. మత మార్పిడి కాదు, మతి. ఈ ఆలోచన, ఈ మనసు మార్చే మంచి మార్గము. హల్లెలూయా. నీ జీవితం సరిగ్గా లేదు, నీ బ్రతుకులు సరిగ్గా లేవు. నీ బ్రతుకులను, నీ జీవితాలను, నీ కుటుంబాన్ని అంతటిని కూడా చక్కని మార్గంలో నడిపించేది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రభు ఇచ్చిన ఈ చక్కని మరి మాటల్ని బట్టి, ప్రభు నడిపిస్తున్న ఈ చక్కని మరి రీతిని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అంటున్నారు దేవుడు మారు మనసు పొందమని మరి ఈ మాటలు మనకు చెప్తున్నారు. ఏం చేయాలి? మనుషులకు అందరికీ ఏం చెప్తున్నారు? మారు మనసు
పొందండి. ప్రైజ్ ది లార్డ్. మారు మనసు పొందాలి. ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరు మారు మనసు పొందాలి? మారు మనసు ఎందుకు పొందాలి? ఏ విషయంలో మారు మనసు పొందాలి? ప్రైజ్ ది లార్డ్. చూద్దామా? ఆమేన్. మారు మనసు ఎందుకు పొందాలి? దేనికి పొందాలి? ఎవరు పొందాలి? ఈ రోజున చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను పర్ఫెక్ట్గా ఉన్నానండి. అవునా, నేను సరిగ్గానే ఉన్నాను. కొద్దిమంది ఎంత చెప్పినా వినరండి. ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ ఉంటాం. అవునా కదా? ఇష్టానుసారమైన బ్రతుకుతూ ఉంటాం. చాలామంది జీవితాలు ఎక్కడ ఉన్నాయో, 20 సంవత్సరాల క్రితం ఎలా జీవితాలు ఉన్నాయో 20 సంవత్సరాల తర్వాత చూస్తే ముందు అలాగే ఉన్నాయి, తర్వాత అలాగే ఉన్నాయి. కానీ పేరుకు మాత్రమే క్రైస్తవుల పేర్లుంటూ ఉంటాయి. అర్థమైందా అండి? ఇంటి ముందు సిలువ గుర్తు ఉంటా ఉంటుంది, లేకపోతే మెడలో సిలువ గుర్తు ఉంటా ఉంటుంది, లేకపోతే పేరులో ఏముంటుంది? క్రైస్తవ పేరు ఉంటుంది. ఇవి ఉంటే సరిపోదు, నీ మతి మారాలి. హల్లెలూయా. నీ మనస్సు మారాలి. ఆమేన్. అప్పుడే ప్రభు కార్యము మనం చూడగలుగుతాం మన జీవితంలో. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అంటున్నారు అందరూ మారు మనసు పొందమని. ఆమేన్. చూడండి, ఎవరు మారు మనసు పొందాలి అంటే ఇక్కడ మనం చూసినట్లయితే 51వ కీర్తనలో 4వ వచనంలో అద్భుతకరమైన మాటను మనం చూడగలుగుతామండి. ఓ జీసస్, హల్లెలూయా. 51వ కీర్తనలో 4వ వచనం, 51వ కీర్తనలో 4వ వచనంలో అద్భుతకరమైన మాట ఉంది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడుదువు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ఇక్కడ చూడండి, దేవుని ఎదుట మనము పాపము చేసిన వారిగా కనిపించకూడదు. ఆమేన్. దేవుని ఎదుట మన జీవితాలు చక్కని జీవితాలుగా ఉండాలి. ఆమేన్. ఎంతమంది ఈ మాట వినాలనే ఆశ కలిగి ఉన్నారు? బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలా, ఇదిగో ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఇదిగో నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అనేకమైన వాటి పైన నియమించే దేవుడు అండి మన దేవుడు. అయితే మనముండే నమ్మకమైన జీవితాన్ని బట్టి ప్రభు మనల్ని హెచ్చించే దేవుడై ఉన్నారు. ఎవరైతే నీతిగా బ్రతుకుతారో, ఎవరైతే ఇచ్చిన దాంట్లో చక్కని జీవితాన్ని జీవిస్తారో వారి పట్ల గొప్ప కార్యం చేసే దేవుడై ఉన్నారు. అయితే ప్రభువు బలా నమ్మకమైన మంచి దాసుడు అనాలి. ఎంతమందికి ఆ మాట అనిపించుకోవాలని, పిలిపించుకోవాలని ప్రభు దగ్గర? ఆమె ఎప్పుడైనా ఈ మాట ఎప్పుడైనా గుర్తు చేసుకున్నారా? మీ ప్రార్థనలో చేసుకున్నారా? ఎంతమంది చేసుకున్నారు? కొంతమంది ప్రార్థనలు నార్మల్గా ఉంటాయి. అలా ఉండద్దు. మన ప్రార్థన రోషం కలిగిన ప్రార్థన చేయాలి. ఆమేన్. ఆమేన్. రోషం కలిగిన ప్రార్థన చేయాలి. మన ప్రార్థన చాలా వెరైటీగా ఉండాలి. అన్నిట్లో కూడా మనం సాధారణమైన వారం కాదు, మన దేవుడు అసాధారణమైన వారు. ఆమేన్. ఆయన బిడ్డలముగా మనము కూడా అసాధారణమైన వారమే. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఎస్. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే బలా నమ్మకమైన మంచి దాసుడా, అది పిలిపించుకోవాలి. బలా నమ్మకమైన మంచి దాసురాలా, ఆ పేరు కొరకు మనం పరిగెత్తాలండి. ఆమేన్. మనమంట చూడండి, పాపం చేసే ప్రతివాడు మారు మనసు పొందాలి. ఎవరు మారు మనసు పొందాలి? ఇక్కడ పాపం చేసేవారు మారు మనసు పొందాలి. చాలామంది పైకి మాత్రం చాలా అద్భుతంగా ఉంటారు, అద్భుతకరమైన జీవితంగా ఉంటుంది. అర్థమవుతుందా? చూడడానికి చాలా చక్కగా ఉంటారు. చూడడానికి వారిని చూస్తుంటే వారున్న విధానాన్ని బట్టి భలే సూపర్ అండి అన్నట్లుగా ఉంటూ ఉంటాం. అవునా కదా? చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే చాలా భయంకరంగా ఉన్నాయండి. అందం ఉంటే సరిపోద్దా? అందమైన మనసు ఉండాలి. అవునా కదా? అందం దేనికండి? అవునా? ఈ రోజున చాలామంది జీవితాలు బయట ప్రపంచం అంతా చాలా భయంకరమైన ప్రపంచంగా ఉంది. ఈ వారంలోనే ఎన్నో భయంకరమైన వార్తలు విన్నాం. మనస్సులు పాడైపోతూ ఉన్నాయి. అర్థమవుతుందా అండి?
ఒక చిన్న సన్నివేశము ఒక ఛానల్లో ఆ వీడియోస్ చూసినప్పుడు బాధ అనిపించింది. మంచి కుటుంబం ప్రభు ఇచ్చారు, అర్థమవుతుందా? మంచి కుటుంబం, భార్య, పిల్లలు, భర్త, మంచి కుటుంబం. ఈ కుటుంబం ప్రభు ఇచ్చిన దాంట్లో అద్భుతంగా నడిపించబడాలి, అద్భుతంగా ముందుకు సాగాలి. కానీ చాలామంది జీవితాలు ఎలా అయిపోయాయంటే దేవుడిచ్చింది వద్దు కానీ ఏంటండి పక్కవారిది కావాలి. పక్కవారి పైన ఆశలు ఎక్కువగా మన ఆశలు అలా ఉంటాయి. మన ఆశలు మన పైన కాదు, మన ఆశలు ఎవరిపైన ఉంటాయండి? అనవసరమైన దానిపైన ఉంటుంది, అనవసరమైన వాటిపైన ఉంటుంది. ఈరోజు కూడా చూడండి, చాలామంది జీవితాలు అనవసరమైన వాటిపైన ఆశ పెట్టుకున్నారా? అనవసరమైన వాటిని ప్రేమిస్తూ ఉన్నారా? చాలా జాగ్రత్త. ప్రభు అంటున్నారు, ఎవరు మారు మనసు పొందాలి అంటే పాపము చేసే ప్రతి వాడు మారు మనసు పొందాలి. హల్లెలూయా! గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా! మంచి భార్య, భర్త, పిల్లల్ని చూసి బ్రతికేయచ్చండి. అవునా? ఎంత ముద్దుగా ఉంటారో పిల్లలు, వారి మాటలు, వారి చేష్టలు, వారి పనులు, అన్ని క్షేమాన్ని ప్రభు ఇస్తే ఇది వద్దు నాకు కదా, అవునా కదా? వద్దు అంటే వద్దు. భార్య పక్కన ఉండగానే వేరే వారితో వ్యవహారాలు, భర్త పక్కన ఉండగానే వేరే వారితో సంబంధాలు, అవునా కదా? ఒక ఇద్దరు వ్యక్తులు, ఇద్దరి కుటుంబాలు ఈ రోజున ఎలా భయంకరంగా అయిపోయాయంటే ఈ కుటుంబం నుంచి ఒక లేడీ, ఈ కుటుంబం నుంచి ఒక మొగతను, అర్థమవుతుందా? మొగ ఆడ, వీళ్ళిద్దరు చూడండి. ఈ కుటుంబంలో నుంచి ఈ స్త్రీ, ఈ కుటుంబంలో నుంచి ఈ పురుషుడు, దేవుడు వీరికి ఇచ్చిన కుటుంబాలను వదిలిపెట్టి వారిని ప్రేమించకుండా, వారి సొంత వారిని ప్రేమించకుండా, పట్టించుకోకుండా ఈ రోజున జీవితం ఎలా అయిపోయిందంటే ఇటు భర్త వద్దు, ఇటేమో భార్య వద్దు, పిల్లలు వద్దు, ఇరువురికి వీరిద్దరే ఉండాలంట. వీరిద్దరే హ్యాపీగా జీవితాన్ని గడపాలా. వీరు అడ్డుగా ఉన్నారు మనకని ఆలోచిస్తూ ఉన్నారు. ఆలోచన చేశారు, ఆలోచించడమే కాదు కానీ ఆ ఆలోచనని చాలా చక్కగా ప్లాన్ చేశారు. ఎంత భయంకరం అంటే ఈమె ఈ స్త్రీ పురుషుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారంట. ఏమనంటే వీరు మనకిద్దరు అడ్డంగా ఉన్నారు. నా భర్త నాకు అడ్డంగా ఉన్నాడు అంటే అతను అంటున్నాడంట, నా భార్య నాకు అడ్డంగా ఉంది, మనమిద్దరమే ఉంటే బాగుండు, ఇదంతా వద్దు మనకి, అసలు ఇదంతా వద్దు, ప్రపంచం ఏమనుకుంటే మనకేంటి, ఈ పిల్లలు వద్దు, ఎవరొద్దు, నీవు నన్ను ఇష్టపడుతున్నావు, నేను నిన్ను ఇష్టపడుతున్నాను, మనిద్దరం ఉంటే చాలదా అని అనుకున్నారండి. వీరి జీవితం ఎలా అయిపోయిందో తెలుసా? ఏమంటుందంట, నా భర్తను చంపేద్దామా అని. ఇతను అంటున్నాడంట, అడ్డుగా ఉంది కదా, నా భార్యను చంపేద్దామా. వీరిద్దరు డిస్కషన్లో ఈ స్త్రీ అన్నదంట, నీ భార్య వద్దులే కానీ నా భర్తని చంపేద్దాం. వాళ్ళు అన్నట్లుగా పని చేశారండి, భర్తను చంపేశారండి. ఇద్దరు తీసుకున్న ఈ నిర్ణయాలు వేరే కుటుంబాలు, ఈ కుటుంబం నుంచి ఈ స్త్రీ, కుటుంబం నుంచి ఈ పురుషుడు, వీరు తీసుకున్న ఈ నిర్ణయం కుటుంబాలనే నాశనం చేసింది. కొలాప్స్ మొత్తం ఏం లేదండి. అందుకనే ప్రభు అంటున్నారు, మారాల్సింది మనసు మారాలి. నీకు అన్నీ ఉంటే ఏంటి, నీవెంత ఆఫీసర్ అయితే ఏంటి, నీకెంత హోదా ఉంటే ఏంటి, అవునా కదా? నీ మనసు సరిగ్గా లేకుండా ఏం చేస్తావు? అందుకని అంటున్నారు, ఎవరు మారు మనసు పొందాలంటే పాపము చేసేవారు మారు మనసు పొందాలి. హల్లెలూయా! గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ఈ రోజున ఆ పాపంలో ఉన్నావా? అలాంటి పాపపు జీవితమా? దేవుడు చక్కని వారిని ఇస్తే వీరొద్దు. చాలామంది సీక్రెట్గా మాట్లాడుతూ ఉంటారు, అవునా? సీక్రెట్గా మాట్లాడుతూ ఉంటారు. భర్త వెళ్ళిపోగానే వేరే, భార్య బయటికి వెళ్ళిపోగానే, లేకపోతే ఏదైనా ఆఫీస్కి వెళ్ళగానే వేరే సంబంధాలు. ఇలాంటి బ్రతుకులు మారాలి యేసు నామంలో. ఈ రోజున చాలా భయంకరంగా తాగుతున్నావేమో, తిరుగుతూ ఉన్నావేమో, ఎలా పడితే అలా జీవిస్తున్నావేమో, నీ సొంత వారినే మోసం చేస్తూ ఉన్నావు అనుకుంటా. తెలియని విషయం ఏంటి అంటే వారిని కాదు మోసం చేసేది, నిన్ను నీవే మోసం చేసుకుంటూ ఉన్నావు.
నీ జీవితమే మోసకరమైన జీవితం, నీ జీవితాన్నే నువ్వు మోసం చేసుకుంటున్నావని తెలుసుకోవాలి. అందుకనే ప్రభు అంటున్నారు, ఎవరు మారు మనసు పొందాలంటే పాపము చేసే ప్రతి వారు మారు మనసు పొందాలి. దేవుని సన్నిధి ఎదుట నీవు పాపిగా నిలబడడానికి వీలు లేదు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, రేపు ఉదయం మందిరానికి అందరం వచ్చేస్తాం, అందరం సమకూర్చబడి చక్కగా ప్రభుని ఆరాధిస్తాం. ఆయన సన్నిధానంలో మందిరంలో ఎవరుంటారండి? ఆయన మందిరంలో ఎవరుంటారు? ఆయన నివసించే దేవుడు. హల్లెలూయా. ఆయన కన్నులు, ఆయన 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 హస్తము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన 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 మన మధ్యలో ఉండే దేవుడే ఉన్నారు. కానీ ప్రభుకి తెలుసు ఏంటంటే ఎవరు పరిశుద్ధులో, ఎవరు పరిశుద్ధులు కారో, ఎవరు పాపము చేస్తున్నారో, ఎవరు కుటుంబాన్ని మోసం చేస్తున్నారో, ఎవరు భార్యని లేదా భర్తని లేకపోతే కుటుంబంలో ఉన్న వారిని తృణీకరిస్తున్నారో, మోసం చేస్తున్నారో, వారికి వారు మోసం చేసుకుంటున్నారో, లేకపోతే ప్రభుని దుఃఖపరుస్తున్నారో, ఆయాసపరుస్తున్నారో ఆయనకు మాత్రమే తెలుసండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధిలో నువ్వు నిలిచి ఉన్నప్పుడు నీవు పాపము చేసిన వ్యక్తిగా కనిపించద్దు ఆయనకి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? చూడండి, ఈ అద్భుతమైన మాట 51:4 నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నిన్ను చెడుతనము చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడువుగా అగుపడుదువు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు సన్నిధిలో మనం నీతిమంతులుగా కనిపించాలా. ప్రభు దృష్టికి పాపము చేసే వ్యక్తిగా మనం ఉండకూడదండి. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవుడు మన ద్వారా ఆయాసపరచబడే వారిగా, లేకపోతే బాధపరచబడే వారిగా, దుఃఖపరచబడే వారిగా ప్రభు ఉండకూడదు. హల్లెలూయా. ఎస్, దేవుడి నామానికి మాత్రమే మహిమ కలుగునుగాక. ఈరోజు రాత్రికాల సమయంలో ఒకవేళ నీవు ఏ పాపము చేస్తూ ఉన్నా, రహస్యమైన పాపాలు, చీకటిలో పాపాలు, రహస్యంగా చీకటిలో చేసేవన్నీ పాపాలే. అర్థమవుతుందండి? దాక్కొని చేస్తూ ఉంటారు. నువ్వు మనుషుల దగ్గర దాక్కోవచ్చు. అర్థమవుతుందా? చీకటే కదా, ఎవరు చూడట్లేదు అనుకోవచ్చు, ఎవరికి కనిపించట్లేదు కదా అనుకోవచ్చు, అవునా? కానీ నీవు రహస్యంగా చేస్తున్నవన్నీ కూడా ప్రభు చూస్తున్న దేవుడై ఉన్నారు. నీ మాటలు, నీ నడవడి, నీ విధానాలు, నీ పద్ధతులు అన్నీ కూడా ప్రభుకి తెలుసు. హల్లెలూయా. రహస్యంగా నువ్వు చేసేవన్నిటి విషయంలో చాలా 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 జాగ్రత్త. ఆమేన్. ఎవరు మారు మనసు పొందాలంటే చెప్పండి, ఫస్ట్ది ఏంటండి? పాపం చేసే ప్రతివాడు. ఆమేన్. దేవుడు చూడండి, ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు ఏదైతే ఆజ్ఞలు ఇచ్చారో దానికి వ్యతిరేకంగా ఉన్నారా? వ్యతిరేకంగా నడుస్తున్నారా? వ్యతిరేకమైన చూపులు, దేవుడు ఏదైతే వద్దు అన్నారో వాటిని పట్టుకున్నారా? ఆ విషయంలో దేవుడు ఏదైతే వద్దన్నారో అది చేస్తూ దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నవన్నిటి విషయంలో జాగ్రత్త. ఆమేన్. ఒకవేళ నీ దాంట్లో 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు ఎంతమందికి తెలుసండి? తెలుసు. అమ్మగారు భలే ఉన్నారు, మాకు చాలా తెలుసండి, చిన్నప్పటి నుంచి అన్నీ తెలిస్తే సరిపోదు, పాటించాలి. హల్లెలూయా. దేవుడు ఏదైతే నో అన్నారో మన జీవితంలో వాటికి నో అని మనం చెప్పుదుముగాక. ఆమేన్. దేవుడు ఏదైతే వద్దు అన్నారో మనకు కూడా అదే వద్దు. దేవునికి ఏది ఇష్టము లేదో మన జీవితాల్లో కూడా అది ఇంటుగా మారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. దేవుని నామానికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఏది వద్దన్నారో అవి వద్దు మనకి. ఆమేన్, ఆమేన్. ఏవి యేసయ్య ఎస్ అన్నారో, నాన్న ఇది చెయ్యి, ఇది నీకు మంచిది, ఇది నీకు మేలు, ఇదిగో దీని ద్వారా నీకు ఇది క్షేమము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఉందని, నీ పొరుగు వారిది ఏది కూడా. కానీ మనం ఉదయం లేవగానే అన్నీ ఆశిస్తాం, మన గురించి మనం తక్కువ ఆలోచిస్తాం. కానీ పక్కవాడు ఎదుగుతున్నారా అస్సలు తట్టుకోలేం కదండి. చాలామంది
జీవితాలు అలానే ఉన్నాయి. నీవు పాస్టర్వైనా, విశ్వాసివైనా, ఎవరివైనా ఒకరు ఎదుగుతున్నప్పుడు సంతోషించు. నీ కన్నులు సంతోషంగా మారాలా, నీ హృదయం సంతోషకరంగా మారాలా. సంతోషకరమైన హృదయంతో వారిని ఇంకా ప్రోత్సహించు. ఆమేన్. మన జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా అండి? దేవుడు ఏదైతే వద్దన్నారో, నీ పొరుగు వారిది ఏది ఆశించద్దు అంటే దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాం. క్లియర్గా చెప్పారు, పొరుగు వారిని భార్యనైనను, అవునా, పొరుగు వారిది ఏదైనాను అన్ని చక్కగా రాసించారు. ప్రైజ్ ది లార్డ్. వద్దు. ఆమేన్. కానీ మనమైతే ఉదయం లేవగానే మన కాన్సన్ట్రేషన్ మొత్తం మనకంటే పక్కవాడిపైనే ఎక్కువ ఫోకస్. మనం ఒక స్టేర్ కట్టి దేవుడిచ్చిన దాన్ని బట్టి మనం సంతోషించాలి. అదే సంవత్సరం మనకంటే పక్క ఇంటివాడు లేక పక్కన ఇంటివారు ఎందుకంటే మన తమ్ముడే, మన అన్ననే, మనకంటే కొద్దిగా ఒక స్టేర్ ఎక్కువగా కొద్దిగా ఆయనకు వేసుకోవాలనిపించింది, ఒక మంచి స్టేర్ వేసుకున్నాడు. అయితే ఏంటి, నీ అన్ననే కదా, నీ తమ్ముడే కదా, వాడిని బట్టి సంతోషించు. ప్రైజ్ ది లార్డ్. నాకంటే ఎక్కువ అయిపోతున్నాడు, నాకంటే ఎక్కువగా ఉన్నాడు, నాకంటే వాడు చాలా ఎదిగిపోతున్నాడు, ఇదిగో ఇది పెట్టుకున్నావా, దాని ద్వారా ప్రభుకి మహిమ కలగదు. ఆమేన్. ఇవన్నీ మనసులో పెట్టుకొని నువ్వు యేసయ్యని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రభు ఎన్నటికీ కూడా ఆలకించరు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చక్కని రీతిలో మన జీవితాలు ఉండాలండి. ఏ పాపము చేస్తున్నా ఈ పాపానికి నువ్వేం చెప్పాలి? ఫుల్ స్టాప్ ఈ రోజున. ఆమేన్. మారు మనసు పొందవలసింది అంటే పాపము చేసే ప్రతివాడు. హల్లెలూయా. ఎవరు మారు మనసు పొందాలి? పాపం చేసే ప్రతివారు. హల్లెలూయా. అంతేనా అండి? ఎస్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. లంచగొండి జక్కయ్యకి చాలామంది ముందు ఒక పేరు పెడతారు, లంచగొండి జక్కయ్య. లంచాలు తీసుకుంటాడంట జక్కయ్య. ఏం తీసుకుంటాడు? ట్యాక్స్ కలెక్టర్ అయిన పన్నులు వసూలు చేసే వ్యక్తి. తీసుకోవాల్సింది తీసుకోవాలి, కానీ మనోడికి చాలా గొప్ప ఆశ, ఎదిగిపోవాలి. అర్థమవుతుందా? కానీ ఈ జక్కయ్య ఇలాంటి స్వభావంతో ఉన్నప్పుడు, మారు మనసు లేని జీవితంతో ఉన్నప్పుడు ఆయనకు ఒక మాట వినిపించింది. ఏంటో తెలుసా? యేసు ప్రభువారు ఇదిగో ఈ దారిలో వెళ్తున్నారు అని తెలుసుకున్నారు. ఆయనకెందుకో ఆశ కలిగిందండి, యేసయ్యని చూడాలని ఆశ కలిగింది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయనను చూడాలని ఆశ కలిగింది, ఆశ పెట్టుకున్నారు. అలా చెట్టు పైన అలా కూర్చున్నారంట. ఎందుకంటే జక్కయ్య గారు చాలా పొట్టుడు అనమాట. ప్రైజ్ ది లార్డ్. చాలా పొట్టివారు. అయితే ఎలా ఆయన చూడాలని ఆశ పెట్టుకున్నాడు. ఆ ఆశ ఎవరికి తెలీదు, ఏ మనుషులకు తెలీదు. పలానా వ్యక్తి అక్కడ కూర్చున్నాడని సంగతి కూడా ఎవరికి తెలీదు. అక్కడ ఉన్నాడు, వెయిట్ చేస్తున్నాడని. కానీ ఆయన ఆశ, ఆయన లంచకుండే, కానీ ఆయనకు ఆశ కలిగింది యేసయ్యని చూడాలి అని. హల్లెలూయా. ఈ చూడలేని ఆశ ఎవరు తెలుసుకున్నారంటే ప్రభువుకి తెలిసిపోయింది. హల్లెలూయా. అది పరిశుద్ధాత్మ అంటే. హల్లెలూయా. ఆ ప్రవాహం అలా ఎవరినైనా చూడగలుగుతుంది. ఆమె అలా తెలుసుకున్నారండి. జక్కయ్య అక్కడ ఉన్నప్పుడు, జక్కయ్య ఆ చెట్టు మీద ఉన్నప్పుడు, ప్రైజ్ ది లార్డ్, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు తెలుసుకొని ప్రభు కనులు జక్కయ్య మీద పడ్డాయి. ఆమేన్. ఎందుకు పడ్డాయంటే ఆశ పెట్టుకున్నాడు. మంచి జీవితం కాదు, మారు మనసు లేని జీవితం అయినప్పటికీ ఆశ పెట్టుకున్నాడు ప్రభు చూడాలని. ప్రభు కన్నులు ఆయన పైన పడ్డాయండి. ఆమేన్. జక్కయ్య నీ ఇంటికి నేను వస్తున్నానన్నారంట. హల్లెలూయా. యేసయ్య వారి ఇంటిలో దబదబ ఇలా దిగిపోయి ఆయన హృదయం తాకబడిందండి, కదిలించబడింది. గట్టిగా చప్పట్లు కొడదామా? అప్పుడు నేను డిసైడ్ చేసుకున్నారంట. ఏంటో తెలుసా? యేసయ్య ఇంటిలో కాలు పెట్టకముందే ఆయన ఆ పాపపు జీవితం విడిచిపెట్టాలని డిసైడ్ చేసుకున్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఎప్పుడైతే ఆయన అంటున్నారో, దేవా నేను ఏదైతే వేరే వారి దగ్గర నుంచి తీసుకున్నానో వారికి తీసుకున్నవన్నీ ఇచ్చేస్తా, ఇంకా
ఇంకా రెండంతలుగా ఇచ్చేస్తా. ఇంకా ఇంకా ఏ విషయంలో అయినా నేను తప్పు చేసిన ఆ విషయంలో అన్నిటిని కూడా నేను సరి చేసుకుంటాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడండి, అలాంటి మారు మనసు కావాలి మన జీవితంలో. ఆమేన్. ప్రభు మన ఇంటికి రావాలంటే, ప్రభు మన హృదయంలోనికి రావాలంటే, ప్రభు మన జీవితంలోనికి రావాలంటే, ప్రభు కార్యాలు మన జీవితంలో జరగాలంటే మొదటిగా మన మనసు మారాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా. మన మనసు మారితే తప్ప మన హృదయంలో కార్యము జరగదండి. ఆమేన్. మన జీవితంలో కార్యము జరగదు. ఎంతమంది మీ జీవితంలో కార్యం జరగాలండి, నా జీవితం మారాలి, నా బ్రతుకు మారాలి, నా పిల్లల జీవితం సెటరేట్ అయిపోవాలి, నా కుటుంబం విషయంలో ప్రభు గొప్ప కార్యం జరగాలి. కొన్ని సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, కొన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నాను, ఇలా చాలామంది చెప్తూ ఉంటారు, కానీ నా జీవితం మార్చబడట్లేదు అని అంటూ ఉంటారు. ఎందుకంటే ఏదో దేవునికి మనకు కొన్ని అడ్డంకులు ఉంటూ ఉంటాయి. అవునా కదా? దేవునికి మనకు ఏవో కొన్ని అడ్డులు వస్తూ ఉంటాయి. అవునా కాదంటారా? అవి ముందుగా సరి చేసుకోవాలి. ఆమెన్. ఆటోమేటిక్గా ప్రభు చేయవలసిన కార్యాలు ఆయన చేసే దేవుడై ఉన్నారు. ఎందుకంటే మనము నమ్ముకున్నది జీవము గల దేవుని. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. మనము ఆశ్రయించేది మన బ్రతుకును మార్చే దేవుని. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎస్, అందుకనే ఏం మారాలి మన జీవితంలో? మన మనసు మారాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది, అంతే కదా? మనసు మారకుండా నువ్వెంత భక్తి చేసినా ఆ భక్తి వ్యర్థముగా అయిపోతుంది. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన జీవితంలో, మన కుటుంబంలో, మన 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 పరిస్థితులన్నిట్లో కూడా యేసయ్య ఉండాలి అంటే ఏం చేయాలి? మన మనసు మారాలి. హల్లెలూయా. జక్కయ్య ఎలా అయితే మనసు మార్చుకున్నారో అప్పుడు యేసయ్య ఇంట్లో ఉన్నారండి. ఆమేన్, ఆమేన్. ఆయన ఇంట్లో బస చేయవలసిన ఆ పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన కుటుంబంలో, మన జీవితంలో కూడా యేసయ్య ఉండాలంటే మొదటిగా మన మనసు మారాలి. ఈ మనసు మారకుండా మన గుండెల్లో, మన జీవితంలో యేసయ్య ఉండడానికి మరి ఆస్కారం లేదండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారా? చెప్పండి, ఎదురు చూస్తున్నారా? దేవుడు ఏదైనా చేయగల దేవుడు. దేవుడు అన్నీ చేస్తారు. మరి దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు? అవునా కదా? ఎప్పుడైనా గ్రహించారా? ప్రభువే ఎప్పుడు చెయ్యాలి ఎస్ అని చేసే దేవుడు. నీవు దేవుని కొరకు ఏం చేస్తున్నావని ఆయన కార్యాలు చేయాలి. ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, కరెక్టే. దేవుడు కార్యము చేసే దేవుడై ఉన్నారు. మరి దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావని చాలామంది నిందలేస్తూ ఉంటారండి. దేవుడు నా జీవితంలో ఏం చేయలేదండి, నా బ్రతుకు అయిపోయిందండి కదా, ఇలా మాట్లాడుతూ ఉంటాం. నీవేం చేసావు? ఆల్రెడీ ప్రభు నీ కొరకు, నా కొరకు అన్ని చేసేసి ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. కల్వరి సిలువలో ఆయన మన కొరకు, మనమే పాపం చేసి, మన జీవితాలే, మన బ్రతుకులే పాపము కదా, కానీ ఆ పాపము, ఆ నిందలన్నీ కూడా ఆయన పైన వేసుకొని నీ కొరకు, నా కొరకు ఆయన ఏది చేయకుండా అలా అన్ని నిందలు, అవమానాలు భరించి ఉన్నారు. చివరి రక్తపు బొట్టు వరకు కూడా మన కొరకు అనే రక్తాన్ని చిందించిన దేవుడే ఉన్నారు. ఆయన చేయవలసిన త్యాగము మన కొరకు ఆల్రెడీ చేసి ఉన్నారు. నీవు ఆయన కొరకు ఏ త్యాగము చేస్తున్నావు? చేశారా? ఏం చెయ్యం. మనకు వచ్చినట్లే, మనకు నచ్చినట్లే మనం ఎలా ఉండాలనుకుంటున్నాం అలానే ఉంటాం. దేవుని కొరకు నువ్వేమి చేయకుండా ప్రభు నీ కొరకు ఏమీ చేయలేరు. ఆల్రెడీ ఆయన చేశారు. ఆయన కార్యాలు మన జీవితంలో జరగాలంటే మన జీవితంలో మారు మనసు కావాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు త్రాగుబోతువైనా, వ్యభిచారివైనా, ఓ భయంకరమైన పాపపు చీకటి బ్రతుకుల్లో ఉన్నా, ఒకవేళ నీ భయంకరమైన లోకానికి నువ్వు సంబంధిగా ఉన్న, లోకంలో ఉన్న వాటి అన్నిట్లో పాలు పంచుకునే వ్యక్తిగా ఉన్న, నువ్వు లోకంతో దగ్గరుంటే ప్రభుకి దగ్గరగా అవ్వలేవు. అవునా? ప్రభుకి దగ్గర అవ్వాలంటే విడిచిపెట్టాలి.
ప్రభు కంట మన ముఖం చూపించాలంట, లోకానికి మన వీపును చూపించాలంట. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఏంటండి మన ముఖం ఎవరికి చూపించాలి? మన చేతులు, మన ముఖం అంతా కూడా ప్రభు వైపే ఉండాలి, లోకం వైపు కాదండి. ఎవరైతే ప్రభు వైపు చూస్తారో వారి జీవితాలు అద్భుతంగా మార్చబడతాయి. హల్లెలూయా. మారు మనస్సు ఎందుకు పొందాలంటే అపోస్తల కార్యంలో 3:20 అక్కడ మనం చూడగలుగుతాం. పాపాలు తుడిచి వేయబడుటకు మనము ఏం చేయాలండి? మారు మనసు పొందాలి. ప్రైజ్ ది లార్డ్. ఏంటండి మారు మనసు ఎందుకు పొందాలి? పాపాలు కొట్టివేయబడాలి. ఆమేన్. నువ్వు పాపిగా ఉండడానికి వీలేదు. ఆ బ్రతుకు మారడం కొరకు, మన బ్రతుకులు మార్చబడాలంటే మనం మారు మనసు పొందుకోవాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా చెప్తాం. 2 చేతులు పైకెత్తి చెప్తాం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చెప్దాం, అద్భుతం చేయగా నా జీవితంలో. చెప్పండి ఏంటండి? చెప్పండి ఏం చేయండి? అద్భుతం చేయి స్వామి, అద్భుతం చేయయ్యా. నేను నమ్ముకున్నానయ్యా, నీ వంటి వారు ఎవరు లేరు. నా జీవితంలో అద్భుతం చేయి. నా మనసు మారిపోవాలయ్యా. ఈ రోజున ఎలాంటి అలవాటున్నా, ఎలాంటి పొరపాటు చేస్తున్నా, ఎలాంటి పాపపు బ్రతుకుల్లో ఉన్నా, లైవ్లో ఉన్నవారు ఎవరైనా దేవునికి దూరంగా ఉంటున్నారా? బ్రదర్, దేవునికి దూరంగా ఉన్నారా? ఈ లోకం ఎంతవరకు నేను నడిపిస్తుంది అనుకుంటున్నావు? సిస్టర్స్, ఎంతమంది దేవునికి దూరంగా ఉన్నారు? ఎంతసేపు లోకం లోకం లోకం, అది ఎంతసేపు నీకు సంతోషాన్ని ఇస్తుంది? ఎంతసేపు డబ్బు డబ్బు డబ్బేనా? చాలామంది డబ్బు. ఎన్ని రోజులు ఉంటుంది డబ్బు నీతో? ఈరోజు ఉంటుంది, రేపటి రోజున నీతో ఉంటుందా? చెప్పగలుగుతావా? గ్యారెంటీ ఇస్తావా? ఎప్పుడు కూడా మనుషులేనా? మనుషులు, ఆ బాబాయ్, ఈ పిన్ని, ఈ తెలిసిన మనకు బాగా ప్రేమిస్తున్న వ్యక్తుల వైపే మన దృష్టి ఉంటుంది. ఎప్పటి వరకు నీతో ఉంటారు? ఈ రోజున నేను సూపర్ అంటున్నారేమో. సూపర్ అమ్మా, అక్క నువ్వు సూపర్ కదా, అన్న నువ్వు సూపర్ అంటారు. ఒక రోజు ఉన్న ప్రేమ మన పైన మరొక రోజు ఉండదండి. మనుషుల ప్రేమలు ఎలా ఉంటుందో తెలుసా? మనుషుల ప్రేమల్లో రేషియోస్ ఇలా పడిపోతాయి. ఒకసారి పైకి, ఒకసారి కిందకి, ఒకసారి పైకి, ఒకసారి కిందకి. ప్రేమిస్తే ప్రేమిస్తారు, లేదంటే ఆ పైనుంచి కింద పడేస్తారు. అవునా కదా? ఒక రోజు చూపిన ప్రేమ మరొక రోజు ఉండదు. మరొక రోజు చూపిన ప్రేమ చూద్దామని కనిపించదు. కానీ దేవుడు అలా కాదండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన నిన్ను అద్భుతంగా నడిపించే దేవుడై ఉన్నారు. ఎన్ని రోజుల పాపపు జీవితం మీకు తెలుసా? పాపము చేసేవారిగా మనం ఉంటే మనం చేసే పాపాలు తరతరాల పైన, మన పిల్లల పైన పడుతుంది. నువ్వు అనుకుంటున్నావు, దేవుడు ఏమంటున్నారు? పాపం చేసే ప్రతివాడు మారాలి. అవునా కదా? పాపం చేసే ప్రతివాడు మారు మనసు పొందాలి. ఎందుకు మారు మనసు పొందాలి అంటే పాపము నుంచి తప్పించబడడానికి, మన పాపాలు తుడిచివేయబడడానికి మారు మనసు పొందుకోవాలి. ఒకవేళ మారు మనసు పొందుకోకుండా అలాగనే పాపాన్ని కంటిన్యూ చేస్తున్నావా, అదే కుళ్ళు బుద్ధి, అదే పాపపు జీవితం, అదే చెడు ఆలోచన, అదే చెడు తలంపులు. ఒకరిని మోసం చేస్తే ఏమొస్తుంది? ఒక కుటుంబాన్ని మోసం చేస్తే మనకేమొస్తుందండి? ఆ మోసకరమైన బుద్ధి, ఆ మోసకరమైన పాపం ఏం చేస్తుందంటే, ఆ భయంకరమైన పాపం మన పిల్లల పైన పడుతుంది. ఇంత కష్టం దేనికి పడుతున్నాం? రోజు పిల్లల కొరకేనా? అవునా కాదు సిస్టర్? చెప్పండి. ఎంతమంది పిల్లల కొరకు చేస్తున్నారు పనులు? ఎంతమంది పిల్లల కొరకు? నీ పిల్లలు దీవించబడాలంటే పాపాన్ని వదిలిపెట్టు. నీకు పాపపు సొమ్మొద్దు, పాపపు ఆలోచనలొద్దు, పాపపు బ్రతుకొద్దు, పాపపు తలంపులు, పాపపు మనసొద్దు. ఇది కనుక నీతో ఉంటే నీ పిల్లల బాగును కోరుకుంటున్న వారు బాగుండాలి, వారు దీవించబడాలి. నా కుటుంబం లేదు. నీతో పాపం ఉంటే వారు దీవించబడరు. నీవు పాపపు సొమ్ము తీసుకొచ్చి వారికి పెట్టినా అది నీకు క్షేమము కాదు.
నువ్వు పాపపు పనులు చేస్తూ ఎలా అయినా నా కుటుంబాన్ని చాలామంది చెప్తారు, ఎందుకు ఇలా చేస్తున్నారంటే నా కుటుంబాన్ని నడిపించడం కొరకు. నువ్వేంటి నీ కుటుంబాన్ని నడిపించేది? ఏసే నడిపించరు అనుకున్నావా? నడిపిస్తారు ఆయన. ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు నిన్ను పోషించలేడా? చెప్పండి, పోషించలేడా? నడిపించలేడా? ఆయన నడిపించే దేవుడు, పోషించే దేవుడు, సహాయం చేసే దేవుడు. కానీ ప్రభు అంటున్నారు, నీ పాపాన్ని వదిలిపెట్టి ఆయన వైపు తిరిగితే ఆయన నిన్ను అద్భుతంగా నడిపించే దేవుడై ఉన్నారు. మనకున్న అలవాట్లు, ఆ పాపపు జీవితం, ప్రభు ఏదైతే ఆజ్ఞని ఇచ్చారో ఆ ఆజ్ఞల్ని పక్కకు పెట్టి బ్రతుకుతున్నామంటే అది మనకు దీవెన కాదు, మన పిల్లలకి, మన కుటుంబానికి అది ఆశీర్వాదం కాదండి. ప్రైజ్ ది లార్డ్. అందుకని వాటిని విడిచిపెడదాం. ఈ రోజున గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం, చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం చెయ్యయా నా జీవితంలో అంటే దమ్ము కావాలా? అర్థమవుతుందా? ఇది అడగడానికి కూడా దమ్ము కావాలా? నువ్వు సరిగ్గా లేకుండా అద్భుతం చెయ్యంటే ప్రభు ఎలా చేస్తారు? దేవుడు గొప్పవారు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. కానీ నువ్వు అడుగుతూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్త. పాపములో ఉండి అడక్కు. పాపాన్ని తీసి పక్కకు పెట్టి ఆ పాపం వైపు చూడకుండా ఆయన వైపు చూస్తే ఆ ఖాళీ హృదయంలో ఆయన వచ్చి నీ జీవితంలో కార్యం చేసే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ఓ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.